మళ్ళీ మేము రాజకీయాలు జరుపుకుంటాం, మేము మళ్ళీ ఇందులో కూడా మా రాజకీయ జమాలెక్కలే వేసుకుంటాం అంటే భారతీయునిగా ఆవేదన కలుగుతుంది. భారత్ స్థిరంగా జెండా 140 కోట్ల భారతీయుల సమిష్టి వారసత్వం, దాన్ని విభజించకండి అనే కోరుకునేది. సార్, మరొక వైపు బీఆర్ఎస్లో ఏవైనా మార్పులు చోటు చేసుకుంటున్నాయా? యువరాజుకి పట్టాభిషేకం అని ఎప్పటి నుంచో వింటున్నాం. మరి కేటీఆర్కి ఆ పగ్గాలు అప్పచెప్తారా? హరీష్ రావు వ్యాఖ్యల వెనుక అసలు కారణం ఏంటి? అంటే నేను కూడా చూశాను పేపర్లో, కేటీఆర్కు పగ్గాలపై చెప్పినా సహకరిస్తాను, కేసీఆర్ మా నాయకుడు, కేసీఆర్ ఏది ఆదేశిస్తే అదే, ఇది నేను అనేక సార్లు చెప్పానని హరీష్ రావు వివరణ ఇచ్చాను. సహజంగానే నిప్పు లేనిది ఎప్పగరాదు ఇట్లాంటి సామెతలు వస్తూ ఉంటాయి కదా. సో ఏం జరుగుతుంది బీఆర్ఎస్లో? కొత్తగా పగ్గాలప్ప చెప్పడం ఏముంది? వాస్తవంగా ఒక పగ్గం ఆల్రెడీ కేటీఆర్ చేతులు ఉంది, వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా. అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే ఏంటి? అప్పుడప్పుడు కేసీఆర్ వెనక్కి విశ్రాంతి తీసుకునేటప్పుడు పగ్గాలు కేటీఆర్ఏ పట్టుకోవాల్సిందే. ఆల్రెడీ వర్కింగ్ ప్రెసిడెంట్, లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా కేసీఆర్ ఉన్నాడు. అప్పుడే చర్చ కూడా ఉంది, ఆ సమయంలోనే కేటీఆర్నే పెడతారని. అందుకు హరీష్ రావు అభ్యంతరం చెప్పితేనే మళ్ళీ కేసీఆర్ ఉన్నాడని కూడా వార్తలు వచ్చాయి. ఎందుకంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం అసలు ఎవరు ముఖ్యమంత్రి అనే చర్చ జరిగినా అది కేటీఆర్ను ముఖ్యమంత్రి చేస్తారన్నా అది ఏది జరగలేదు. సో ఇప్పుడు మరి పార్టీ పగ్గాలు అప్పచెప్తే హరీష్ రావు ఏం చేస్తారని. సాధారణంగా భారత రాజకీయాల్లో మనం చూస్తే తండ్రి ఒక నాయకునికి వారసులు ఎవరు, వారసత్వం కొరకు పోటీ జరుగుతూ ఉంటుంది. అల్టిమేట్గా కొడుకే వారసులు అవుతూ ఉంటాడు, ఈవెన్ కూతురు కూడా కాదు. మీరు గమనిస్తే తమిళనాడులో మీకు కరుణానిధికి స్టాలిన్ అయ్యాడు తప్ప కనిమొళి కాలే కదా. మీకు ములాయం సింగ్ యాదవ్కి అఖిలేష్ యాదవ్ అయ్యాడు తప్ప శివపాల్ యాదవ్ కాలే కదా. మీకు మహారాష్ట్రలో బాలాసాహెబ్ ఠాక్రేకి ఉద్ధవ్ ఠాక్రే అయ్యాడు కనుకనే ఏక్నాథ్ షిందే వెళ్ళిపోయాడు కదా. చరిత్ర అంతా తీసుకోండి మీరు, దేశంలో ఎక్కడైనా తీసుకోండి. షేక్ అబ్దుల్లాకు ఫరూక్ అబ్దుల్లా అయ్యాడు, ఫరూక్ అబ్దుల్లాకు ఉమర్ అబ్దుల్లా అయ్యాడు. ఇందిరాగాంధీకి రాజీవ్ గాంధీ అయ్యాడు కనుక రాహుల్ గాంధీ అయ్యాడు, వరుణ్ ఫిరోజ్ గాంధీ కాలే కదా. మనెక్క గాంధీ, వరుణ్ ఫిరోజ్ గాంధీ కనబడుతున్న సీన్ పైన కదా. సో ఇలాంటి ఉదాహరణలన్నీ మనకు ఉన్నాయి. మీకు జగన్మోహన్ రెడ్డి అయ్యాడు రాజశేఖర రెడ్డి వారసు తప్ప షర్మిల కాలే కదా. చంద్రబాబు నాయుడుకు ఎన్టీఆర్ పెట్టిన పార్టీలో చంద్రబాబు నాయుడు నాయకుడు కనుక లోకేష్ అయ్యాడు తప్ప జూనియర్ ఎన్టీఆర్ కాలే కదా. సో ఇవన్నీ చూసినప్పుడు సహజంగానే అభిప్రాయం ఏం కలుగుతుంది? కేసీఆర్కు వారసుడు కేటీఆర్ అని. కానీ హరీష్ రావు పాత్ర మామూలు పాత్ర కాదు బీఆర్ఎస్లో. అది కేటీఆర్ పాత్రతో నేను పోల్చడం లేదు, పోల్చాల్సిన అవసరం కూడా లేదు. కేటీఆర్ ఆల్సో ప్లేడ్ హిజ్ రోల్. కానీ హరీష్ రావు ట్రబుల్ షూటర్గా, హరీష్ రావుకున్న ప్రత్యేకత ఏంటంటే సగటు కార్యకర్తలతో ఉన్న అద్భుతమైన సంబంధాలు. ఈవెన్ పార్టీ కార్యకర్తలే కాదు, అక్రాస్ పొలిటికల్ పార్టీస్ హరీష్ రావు అంటే జనరల్గా అభిమానం ఉంటుంది. ఎందుకంటే ఆయన రాజకీయాల వల్ల కాదు, అది ఆయన వ్యక్తిగతమైన స్వభావం వల్ల ఆ రకమైన అభిమానం. మీరు ఏ రాత్రి అయినా ఫోన్ చేయండి, హరీష్ రావు సార్ నమస్తే సార్ చెప్పండి సార్ అని ఫోన్ ఎత్తుతాడు. నీకు చాలామంది ఫోన్లు ఎత్తరు, దొరకరు. కానీ హరీష్ రావు ఈజ్ వన్ పొలిటీషియన్ హూ ఈజ్ ఆల్వేస్ అవైలబుల్. ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా, ఆయన ఫైనాన్స్ హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు నాకు ఎక్స్పీరియన్స్, ఏదన్నా ఇష్యూ వచ్చి ఫోన్ చేస్తే మళ్ళీ ఆయన కారులో కూర్చున్న మరుక్షణం ఫోన్ ఎత్తకపోతే పిఏ ఎత్తైనా కారులో కూర్చున్న తర్వాత చెప్పండి సార్ అని కూడా ఫోన్ చేసేవారు. సో మళ్ళీ ఏదైనా మనం ఒక ఇష్యూ తీసుకెళ్తే అది అయిపోయేదాకా దాన్ని ఎంబడి పడి మళ్ళీ ఫోన్ చేసి సార్ నాగేశ్వర్ గారు మీరు చెప్పిన ఇష్యూ అయిపోయింది సార్. అంటే ఆ హ్యూమిలిటీ అంత ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్ కదా. సిద్దిపేటలో ఆయన గెలిచిన తీరు కానీ, బీఆర్ఎస్లో ఆయనకున్న స్ట్రెంగ్త్ కానీ ఉన్నా కూడా ఆ హరీష్ రావులో ఉండేటువంటి ఆ వినమ్రత కావచ్చు, ఆ హ్యూమిలిటీ కావచ్చు, ఆ పర్సనల్ ర్యాప్. మీరు ఏ రాజకీయ పార్టీ, నాలాంటి వాళ్ళే కాదు, ప్రతిపక్ష పార్టీ, ఆయన ప్రత్యర్థి పార్టీలు వచ్చినా హరీష్ రావు రెస్పాన్స్ అలాగే ఉంటుంది. ప్రజలతో సంబంధాలు, రాజకీయ పార్టీ కార్యకర్తలతో సంబంధాలు, బీఆర్ఎస్లో సగటు కార్యకర్త ప్రేమాభిమానాలు పొందిన నాయకుడిగా హరీష్ రావుకు ఆ గుర్తింపు ఉంది. అందువల్లనే ఇప్పుడు కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా, కేసీఆర్ క్యాబినెట్లో కీలకమైన మంత్రిగా ఆయన తన ఎబిలిటీస్ను డెమాన్స్ట్రేట్ చేశాడు.
చూసాం కూడా మనం అందరం. కేసీఆర్ కొడుకుగానే కాకుండా కేటీఆర్ కూడా ఆ గుర్తింపు వచ్చింది. సో కేటీఆర్ అంటే కేసీఆర్ కొడుకుగా ప్రారంభం కావచ్చు ఆ గుర్తింపు, కానీ స్టిల్ కేటీఆర్ తనకంటూ ఒక పొలిటికల్ గుర్తింపు అయితే తెచ్చుకోగలిగాడు. ఆయన సామర్థ్యాన్ని ఎవరు ప్రశ్నించలేదు, ఆయన అసమర్థులను ఎవరు అనలేదు. అందువల్ల ఇప్పుడు కేసీఆర్ వారసత్వానికి ఇద్దరు సమర్థులు పోటీ పడుతుంటే అనివార్యంగా ప్రశ్న వస్తుంది. కానీ హరీష్ రావు నిన్న అన్నట్లు మీరు గనక చూస్తే ఇప్పటి వరకు ఇలాంటి వార్తలు ఎన్ని వచ్చినా తనకు కేటీఆర్కి ఏదో విభేదాలు ఉన్నట్లు, బీఆర్ఎస్లో తాను వారసత్వాన్ని పోటీ పడుతున్నట్లు, కేసీఆర్ గీసిన గీత దాడుతున్నట్లు ఎక్కడా హరీష్ రావు ఏ రకమైన సంకేతాన్ని ఇవ్వలే. ఇప్పటివరకు ప్రత్యక్షంగా ఇవ్వలే, పరోక్షంగా ఇవ్వలే. నార్మల్గా అంత డిసిప్లిన్డ్గా ఉండరు. ఎక్కడో చోట తమ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉంటారు నాయకులు. కానీ హరీష్ రావు ప్లేడ్ దట్ రోల్. అందువల్ల కేసీఆర్ బీఆర్ఎస్ నాయకుడిగా ఉన్నంత కాలం హరీష్ రావు విధేయుడైన సైనికుడుగానే ఉంటాడు. తర్వాత ఏం జరుగుతుంది, ఎవరు నాయకుడు అవుతారు, ఎవరు నాయకుడైతే అప్పుడున్న సంబంధాలు ఏంటి, అప్పుడుండే పొలిటికల్ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి, పొలిటికల్ రిలేషన్స్ ఏ ఉంటాయి, ఇప్పుడు మనం స్పెక్యులేట్ చేయడం చాలా కష్టం. ఓకే సార్, మరొక అంశం, సంజీవ్ ఖన్నా గారు మాజీ చీఫ్ జస్టిస్ చేసిన వ్యాఖ్యలు, నేను ఏ పదవులు తీసుకోను, ఇది ఒక మెసేజ్ అనుకోవచ్చా? ఇదే మెసేజే